ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈ ఉదయకాలమున మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకుంటానికి కృప చూపిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడిందండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. అవును, నిర్గమకాండం 33వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఎవరు ఎన్నడూ దేవుని చూడలేదు, చూచి బ్రతకలేరు అనే వాక్యంలో రాయబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి సమయంలో కనబడని దేవుడు కనపడ్డాడు, వినబడని దేవుడు వినిపించేటట్లు అంత దగ్గరగా వచ్చాడు. చూడండి, ఎవడను ఎప్పుడునూ దేవుడు చూడలేదు కనుక తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్న అద్వితీయ కుమారుడే దేవుణ్ణి బయలుపరిచాడు. దేవుని యొక్క దేవుని ఎవరు చూడలేరు కనుక దేవుని యొక్క స్వరూప్యాన్ని, దేవుని యొక్క గుణగణములను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, అద్వితీయతను కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో మనకు ప్రతిబింబంగా ఆయన యొక్క స్వరూప్యతలో నరుడుగా మన ఎదురుగుండా కనపడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపాడు. ఆయన అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నువ్వు అద్వితీయ దేవుని దగ్గరకు నువ్వు వచ్చినట్లే. అద్వితీయ దేవునికి సమీపంగా నువ్వు ఉన్నట్లే. ఒకనప్పుడు దూరస్తుడైన నీవు క్రీస్తు ద్వారా సమీపస్తులుగా అయ్యాము. ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ మన గుండెల్లో పదిలపరుచుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. దేవుడు అట్టి కృపను మనకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, దయగల తండ్రి, జీవాధిపతిని పాదాలకు వందనాలు. నీ ప్రియ బిడ్డలు దేవా తండ్రి, వాళ్ళు దేవా తండ్రి ప్రభా నాయన, ఈరోజు వాళ్ళకున్న ప్రతి పోరాటంలో మీరు తోడుగా ఉండండి. తండ్రి, అలాగే దేవా మా ముందున్న ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సమస్యలో మీరు తోడుగోండి, కృప చూపించి గొప్ప విజయాన్ని దయచేసి సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీలో ఎవరన్నా ఈరోజు వివాహ దినోత్సవం కానీ జన్మదినోత్సవం కానీ జరుపుకుంటున్నట్లయితే మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. రేపటి దినమున మరలా మనం కలుసుకుందాం. అందాక సెలవు. ప్రైజ్ లార్డ్.